వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తులు కూటముల ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన విజయ్ టీవీకే పార్టీ అధికార డిఎంకేకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతుండడం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకేకు విజయ్ టీవీకే పార్టీ పోటీ ఇచ్చేందుకు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కూటమి ఏర్పాటు సాధ్యం కాకపోయినా డిఎంకేను ఒంటరిగానే ఎదుర్కొనేందుకు టీవీకే సిద్ధమవుతుండడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు అసెంబ్లీ సమరానికి సన్నద్ధమవుతున్నాయి. తమిళనాడు రాజకీయాలంటేనే ఓ పట్టాన ఎవరికీ అంత చిక్కవు. ఇక ఎన్నికలు సమీపిస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే డిఎంకే ఎన్నో రకాల ఎత్తుగడలు వ్యూహాలతో ముందుకు సాగుతోంది. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసమని త్రిభాషా సూత్రం అమలుకు వ్యతిరేకంగా డిఎంకే పోరాడుతోంది. అదే సమయంలో డీలిమిటేషన్ వల్ల తమిళనాడుకు లోక్సభ సీట్లలో అన్యాయం జరుగుతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, డీలిమిటేషన్కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలను ఏకతాటిపైకి తెచ్చి కేంద్రంపై వ్యతిరేకంగా జరుగుతున్న పోరుకు స్టాలిన్ నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ అరంగేట్రం చేసిన నటుడు విజయ్ టీవీకే పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి అధికార డిఎంకేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో డిఎంకేకు గట్టి పోటీ ఇచ్చేందుకు టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. డిఎంకే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల మద్దతు కోసం విజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం విజయ్ ఎత్తుగడలు రాజకీయ ప్రత్యర్థులకు సైతం అంతు చిక్కడం లేదు. అవకాశం ఉన్న ప్రతిసారి డిఎంకే పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు విజయ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ డిఎంకే టీవీకే మధ్యనే ఉంటుందని ఇటీవల జరిగిన టీవీకే పార్టీ తొలి సర్వసభ్య సమావేశంలో విజయ్ స్పష్టం చేశారు. దీనికి బలం చేకూర్చేలా ఓ సంస్థ సర్వే ఫలితాలు సైతం ఉండడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే ఎవరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారనే ప్రశ్నకు అత్యధికంగా 27% మంది ప్రజలు డిఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్టాలిన్ వైపు మొగ్గు చూపారు. ఇక ఆ తర్వాత టీవీకే అధ్యక్షుడు విజయ్కు 18%, అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి 10%, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు 9% మంది మద్దతిచ్చారు. ఈ సర్వే ద్వారా తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్కు ప్రజల మద్దతుందని, ఆ తర్వాత ఎక్కువ ప్రజా మద్దతు కలిగిన నేతగా విజయ్ ఉన్నారనే విషయం వెల్లడైంది. మొత్తంగా తమిళనాడులో ఎక్కువ మంది స్టాలిన్ను సీఎంగా చూడాలని భావిస్తుండగా ఆ తర్వాత స్థానంలో విజయ్ ఉండడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు మరింత సమయం ఉండడంతో ఈ అభిప్రాయాల్లో ఇంకా మార్పు రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకేను ఎలాగైనా సరే ఓడించాలని విజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. స్టాలిన్ వ్యూహాలకు అంతు చిక్కని వ్యూహాలను అమలు చేయాలని విజయ్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఓవైపు టీవీకేను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూనే మరోవైపు అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలు ఎండగడుతున్నారు. తమిళనాడులోని అధికార డిఎంకేకు షాక్ ఇచ్చేలా ఇటీవలే డీలిమిటేషన్కు త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా విజయ్ టీవీకే తీర్మానం చేసింది. ఇటీవల తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన టీవీకే ఆ సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 17 తీర్మానాలను ఆమోదించింది. వీటితో పాటు తమిళనాడులో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందని, నియంత్రించడంలో అధికార డిఎంకే విఫలమైందని టీవీకే ఆరోపించింది. తమిళనాడు మత్స్యకారులకు టీవీకే అండగా ఉంటుందని, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టీవీకే డిమాండ్ చేసింది. ప్రస్తుతం తమిళనాట డిఎంకేకు విజయ్ టీవీకే పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా కనిపిస్తుండటంతో అసంతృప్తుల ఓటు బ్యాంకు టీవీకేకు దక్కే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు రాజకీయ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందుకు కారణాలు సైతం వారు చూపిస్తున్నారు. 2011 శాసనసభ ఎన్నికల్లో జయలలితకు విజయ్ మద్దతు పలకడం ఓ ఉదాహరణగా చెప్తున్నారు.
తలేవా చిత్రం విడుదలకు జయలలిత ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత ఎన్నికల్లో అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా విజయ్ పనిచేయకపోవడం, తన చిత్రాల్లో ఎంజీఆర్ను తలపించే సన్నివేశాలు, సంభాషణలు ఉంచడం, అన్నింటికన్నా ముఖ్యం ప్రస్తుతం డీఎంకేను, బీజేపీని టీవీకే బలంగా వ్యతిరేకిస్తుండడం వంటి కారణాలను చూపిస్తున్నారు. వాటితో పాటు స్టార్ హోదా, ఢిల్లీకి భయపడని ధోరణి వంటివి విజయ్కు అనుకూలంగా మారనున్నాయని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో టీవీకేకు అనుకూల వర్గంతో పాటు అసంతృప్తుల ఓటు బ్యాంక్ కూడా తోడైతే డీఎంకే టీవీకే మధ్యనే ప్రధాన పోటీ నెలకొనవచ్చని విశ్లేషణలు తెరపైకొచ్చాయి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి విజయ్ ఒక కూటమి ఏర్పాటు చేసి పోటీ చేస్తారనే విశ్లేషణలు తెరపైకొచ్చాయి. అందుకు అనుగుణంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి సిద్ధమంటూ టీవీకే పార్టీ తొలి మహానాడులో విజయ్ సంకేతాలు పంపారు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కూటమి పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం అందిస్తారని విజయ్ తెలిపారు. కూటమి ఏర్పాటుకు తలుపులు తెరిచి ఉన్నాయని విజయ్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు కూటమి ఏర్పాటు చేయడానికి టీవీకేకు అనుకూలంగా కనిపించడం లేదు. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అన్నాడీఎంకే నేత పళనిస్వామి భేటీ కావడంతో అప్పటి వరకు అన్నాడీఎంకే టీవీకే మధ్య పొత్తుపై వచ్చిన ఊహాగానాలకు తెరపడినట్లయింది. కేంద్రంలోని బీజేపీపై విజయ్ విమర్శలు చేస్తుండటంతో పాటు త్రిభాషా సూత్రం, డీలిమిటేషన్కు వ్యతిరేకంగా టీవీకే తీర్మానం చేయడం వంటివి కమలనాథులతో టీవీకే పొత్తు ఉండదని స్పష్టం చేస్తోంది. మరోవైపు తన రాజకీయ సిద్ధాంత నాయకుల్లో ఒకరిగా వెల్లడించిన తందే పెరియార్ను ఎన్టీకే చీఫ్ కన్వీనర్ సీమన్ తీవ్రస్థాయిలో దూషిస్తుండటంతో ఆయనతోనూ టీవీకేకు పొత్తు ఉండకపోవచ్చని తెలుస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయ్ ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తారంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడించడం తమిళనాట రాజకీయ పార్టీలను ఆశ్చర్యానికి గురిచేసింది. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఏర్పాటు చేసినా చేయకున్నా అధికార డీఎంకేకు గట్టి పోటీ ఇవ్వడానికి విజయ్ వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నారు. దానికోసం టీవీకే పార్టీని తమిళనాడు వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు కసరత్తులు చేపట్టారు. అందులో భాగంగా 2 నియోజకవర్గాలకు 1 చొప్పున పార్టీ జిల్లాను ఏర్పాటు చేసి వాటికి కార్యదర్శులను నియమించే చర్యలు చేపట్టారు. ఇప్పటికే 6 విడతలుగా 114 మంది నియమించగా మిగతా వారిని త్వరలో నియమించనున్నారు. బూత్ కమిటీలకు సభ్యులను త్వరగా నియమించాలని పార్టీ జిల్లా కార్యదర్శులకు ఆదేశించారు విజయ్. పార్టీ పదవుల్లో శ్రమించిన వారికి పెద్దపీట వేయడంతో పాటు కొత్త వారిని ప్రోత్సహించేలా వారికి పదవులు ఇవ్వాలని విజయ్ ఇప్పటికే నిర్ణయించారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడాలని నిర్ణయించిన విజయ్ దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజల మధ్యకు వెళ్లి వారి దృష్టిని ఆకర్షించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా ప్రజల మధ్య పరపతి మరింత పెరుగుతుందని, వారు మెచ్చిన నాయకుడిగా ఉండొచ్చని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం తాను నటిస్తున్న జననాయకన్ చిత్రీకరణ పనులను శరవేగంగా పూర్తి చేసుకుని జూన్ నుంచి పార్టీ పనుల్లో పూర్తిగా నిమగ్నం కావాలని విజయ్ భావిస్తున్నట్లు తమిళనాడు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ తర్వాత అత్యధిక మంది విజయ్నే చూడాలని కోరుకుంటున్నట్లుగా తేలడంతో వచ్చే ఎన్నికల్లో డీఎంకే టీవీకే మధ్యనే గట్టి పోటీ ఉండవచ్చనే చర్చ ఊపందుకుంది.